2025 ఫిబ్రవరి నెలలో తిరుచి జిల్లా తొరయూరు దగ్గర సెంగట్టుపట్టి అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ మోనిషా అనే అమ్మాయికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ డిస్ప్లే మీద పేరు చూడగానే ఆమె ముఖం 1000 వాట్ల బల్బులా వెలిగిపోయింది. అదే ఉత్సాహంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి గొంతులో ఉన్న బాధ ఆమె సంతోషాన్ని ఆవిరి చేసింది. అంతేకాదు, ఆ వ్యక్తి చెప్పిన విషయం విని ఆమె రక్తం మరిగిపోయింది. అసలు అలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా అని ఆమె అనుకునేలా చేసింది. మోనిషా అంత ఆనందంగా ఫోన్ ఎత్తడానికి కారణం కాల్ చేసింది ఆమె ప్రియుడు కాబట్టి. ఆమె డల్ అయిపోవడానికి కారణం అతను చెప్పిన వార్త కాబట్టి. అదేంటంటే, మోనిషా ప్రియుడికి ఒక కజిన్ బ్రదర్ ఉన్నాడు. అతనికి ఈ మధ్యనే ఒక దారుణమైన సంఘటన జరిగింది. అతను ఆల్బియా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత తెలిసింది, సినిమాల్లో కోవేసర్లా వడివేలుని కొట్టినట్టు ఆల్బియా తన భర్తను కొట్టడం మొదలుపెట్టిందని. కొట్టడం వరకు ఓకే, కానీ ఒక దశలో కోపంలో ఆమె సీసాతో భర్త తల పగలగొట్టింది. ఆ దెబ్బకి అతడు స్పృహ కోల్పోయాడు. మళ్లీ లేవలేదు. అవును, అతను చనిపోయాడు. ఈ విషయం వినగానే మోనిషా ఇలాంటి ఆడవాళ్లు ఉంటారా అని ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆమె ప్రియుడు ఈ సమస్యను నువ్వు మాత్రం పరిష్కరించగలవని చెప్పాడు. అది విని మోనిషాకి ఏం అర్థం కాలేదు. ఒక అమ్మాయి హత్య చేస్తే పోలీసులకు అప్పగించకుండా నేనేం చేయగలనని అడిగింది. అతను చెప్పిన ప్లాన్ విని ఆమెకు తల తిరిగింది. తేరుకున్నాక, నువ్విలాంటి మాట చెప్తావని నేను ఊహించలేదు, ఖచ్చితంగా నేను చేయలేనని చెప్పింది. కానీ అవతలి వైపు ఉన్న ప్రియుడు, నువ్వు గనక ఇది చేయకపోతే అని ఏదో అన్నాడు. ఆ మాట వినగానే ఆమె కాదనలేక వెంటనే ఒప్పుకుంది. అతడు చెప్పినట్టే ఆమె ఆ పని పూర్తి చేసింది. తర్వాత కొన్ని రోజులకే ఆమె తమిళనాడు వార్తల్లో సంచలనం అయిపోయింది. అసలు ఆమె ప్రియుడు ఏం చేయమన్నాడు? ఆమె ఎందుకు మొదట ఒప్పుకోలేదు? తర్వాత ఎలా కన్విన్స్ అయింది? ఆమె చేసిన పని వల్ల టీవీ, పేపర్, సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయింది? ఇటీవల తమిళనాడు ఉలిక్కిపడేలా చేసిన, ప్రజలు మోనిషాని తిట్టుకునేలా చేసిన ఒక షాకింగ్ కేసు గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం. మళ్ళీ 2025 ఫిబ్రవరి నెలకొద్దాం. చంపడం ఒక్కటే మార్గమా? వేరే దారి లేదా? మోనిషా తన ప్రియుణ్ణి అడిగిన ప్రశ్న కాదిది. చెన్నై ఆవడిలో ఉంటూ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న తవియా సుల్తానా తన కాబోయే భర్తను అడిగిన ప్రశ్న ఇది. అవును, పెళ్లి కలల్లో ఉన్న తావియా సుల్తానాకి తను కాబోయే భర్త చెప్పిన ఒక విషయం విని ఇలా అడగాల్సి వచ్చింది. అతను ఏం చెప్పాడంటే, లోకనాయకి అనే ఒక అమ్మాయిని అతను ఇన్నాళ్లు సొంత చెల్లెల్లా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తనని ప్రేమించమని, పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతోందట. పెళ్లి చేసుకోకపోతే గొడవలు సృష్టించి అతని పెళ్లి ఆపేస్తానని బెదిరిస్తోందట. ఈ రోజుల్లో నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడమే కష్టం. అలాంటిది తన ప్రేమ పెళ్లి వరకు వచ్చిందని సంతోషపడుతున్న తావియాకి ఈ వార్త విని పెద్ద షాక్ తగిలినట్టయింది. ఇప్పుడు ఏం చేద్దామని ఆమె అడిగింది. ఆమె ప్రియుడు లోకనాయకి మనల్ని ప్రశాంతంగా బతకనివ్వదని, ఆమెను చంపేస్తేనే మనం సంతోషంగా ఉండగలమని చెప్పాడు. అది విని తావియా సుల్తానా, ఏమంటున్నావు? చంపడం ఒక్కడే మార్గమా? వేరే దారి లేదా అని అడిగింది. దానికి అతను వేరే దారి లేదని